శాంటా ఆనా విండ్స్ గ్రేట్ బేసిన్ డెజర్ట్ ఏరియా నుంచి ఈ లాస్ ఏంజల్స్ కి ఎందుకు వస్తున్నాయంటే, జనరల్ గా లాస్ ఏంజల్స్ అనేది కోస్టల్ ఏరియా, అక్కడ సముద్ర తీరం అనేది కాస్త వేడిగా ఉంటుంది, వామ్ గా ఉంటుంది అనమాట. లాస్ ఏంజల్స్ సముద్ర తీరంలో ఉంటుంది. మనం ఇక్కడ లాస్ ఏంజల్స్ ఏరియాతో గ్రేట్ బేసిన్ ఏరియా కంపేర్ చేసుకుంటే, లాస్ ఏంజల్స్ ఏరియానే రిలేటివ్ గా వార్మర్ గా ఉంటుంది, కాస్త వేడిగా ఉంటుంది అనమాట. లాస్ ఏంజల్ సిటీ కోస్టల్ ఏరియాలో ఉంది. ఇక్కడ జనరల్ గా లో ప్రెషర్ ఉంది, టెంపరేచర్స్ హైగా ఉన్నాయి. జనరల్ గా ప్రెషర్ టెంపరేచర్ ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ ఉంటుందో అక్కడ టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి, ఎక్కడైతే టెంపరేచర్ తక్కువ ఉంటుందో అక్కడ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో విండ్స్ అనేవి హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్ కి ట్రావెల్ అవుతున్నాయి. గ్రేట్ బేసిన్ ఏరియా ఎక్కడైతే డెజర్ట్ ఉందో అక్కడ హై ప్రెషర్ లో టెంపరేచర్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి హై టెంపరేచర్స్ లో ప్రెషర్ ఉన్నాయి కాబట్టి గాలులు అక్కడి నుంచి ఇక్కడికి వేస్తున్నాయి. అంటే గ్రేట్ బేసిన్ నుంచి లాస్ ఏంజల్స్ కి చాలా ఫాస్ట్ గా గాలులు వేస్తున్నాయి అనమాట. ఈ శాంటా ఆనా విండ్స్ ఇవి ఆఫ్ షోర్ విండ్స్ అనమాట, అంటే భూభాగం నుంచి సముద్ర తీరం వైపు వెళ్తున్నాయి. ఈ శాంటా ఆనా విండ్స్ ఏదైతే డ్రై విండ్స్ ఉన్నాయో ఇవి ఎంత స్పీడ్ గా వస్తున్నాయి అంటే 160 కిలోమీటర్స్ పర్ అవర్ లేదా 100 మైల్స్ పర్ అవర్ ఈ స్పీడ్ లో వస్తున్నాయి.